పూరా లోకల్. నా పేరు బాకారం లావణ్య, తెలంగాణ మహిళా ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ అయిన రాష్ట్ర అధ్యక్షురాలిని. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సాంస్కృతిక సారథి చైర్మన్ పర్సన్గా మా గద్దరన్న బిడ్డ వెన్నెలక్కకి ఇచ్చినందుకు మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా రాష్ట్ర కమిటీ నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాము. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంతో కలిసి మేము ఉద్యమకారులంగా ఉద్యమాలు చేసినాము. అయినా కూడా గత ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ గుర్తించలేదు. కనీసం ఒక ఏమంటారు పోపుల కరపాకు లెక్క తీసి పడేసిరు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్లలో ఫస్ట్ డిమాండ్ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామని మాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట నిలబెట్టడం కూడా జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సాంస్కృతిక సారథి చైర్మన్గా మా ఇంటి బిడ్డ, మా గద్దరన్న బిడ్డే, మా ఆడపడుచు, మా అక్కకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా రాష్ట్ర కమిటీ తెలంగాణ మహిళా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజాపాలనలో విజయోత్సవం అని చేసుకుంటున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు మేము మా రాష్ట్ర కమిటీ మహిళా కమిటీ నుంచి మేము ఒకటే విజ్ఞప్తి అండి, మా మహిళా ఉద్యమకారులను గుర్తించండి. ఉద్యమకారులకు ఇంతవరకు న్యాయం జరుగుతుందని మాట కూడా మీరు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మహిళలు పురుషులతో సమానంగా కాదు, పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు ఉద్యమాలు చేసిరు, పోరాటాలు చేసిరు, సంసారాలు ఖరాబు చేసుకురు. వాళ్ళ జీవితం మొత్తము సగానికి సగం మొత్తం అయిపోయింది. అయినా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఉద్యమాలలో కొనసాగిస్తూనే ఉన్నారు. ఎలాగైతే మా గద్దరన్న బిడ్డను ఎలాగైతే మీరు ఆదరించిరో అలాగే ఎంతోమంది కుటుంబాలు భవిష్యత్తు ఖరాబైన ఎంతోమంది ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క మహిళను కూడా మీ ఆడపడుచు లెక్క, మీ సొంత ఇంటి బిడ్డ లెక్క అనుకొని మమ్మల్ని అందరూ కూడా మీరు ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా చూడాలని తెలియజేస్తూ మా మహిళా ఉద్యమకారులం రాష్ట్ర కమిటీ నుంచి మీకు మా కృతజ్ఞతలు, మా యొక్క విన్నపం, డిమాండ్. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితి. కానీ ఈరోజు మరి ఒక ఉద్యమకారుడు, రాష్ట్రంలో మొట్టమొదటి ఉద్యమకారుడు అంటే మా గద్దరన్నే. ఇలా గద్దరన్న కుటుంబం నుండి గద్దరన్న వారసురాలు వెన్నెల గారికి సాంస్కృతిక విభాగం చైర్మన్గా ఇవ్వడం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు మాకందరికి కూడా శుభదినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అక్క వెన్నెలక్కకు ఈ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఈ చైర్మన్ హోదా దక్కినందుకు మేము చాలా గర్విస్తున్నాము. యావత్ తెలంగాణ 33 జిల్లాల నుంచి కూడా అందరము కూడా కళాకారులము మమేకమై అక్కకు అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏ మతమైతేమి, ఏ కులమైతేమి, కళామ తల్లికి మాత్రము ముద్దు బిడ్డలమని చెప్పేసి అంటున్నాము. ఏ మతము లేదు, మాకు కులము లేదు, అందరము కూడా ఒకటే. అందుకే ఈ భూమిలో మనం అమ్మ కడుపులో పుట్టినము, మాతృభూమి మీద జన్మిస్తున్నాము. అందుకే అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, పుట్టిన ప్రతి వారికి ఈ దేశమే అమ్మరా, పరాయివాడు వాడంటూ ఎవరు అనరాదురా, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాను దీపావళి క్రిస్మస్ పండుగలంటాం, రంజాను దీపావళి క్రిస్మస్ పండుగలంటాం, మతాల మర్మం వద్దని మానవతే మనకద్దని మతోన్మాదులార మిమ్ము మనుషులుగా చూడలేము, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. విద్య, వైద్యం, ఆరోగ్యం మన అందరికీ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించాలి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదివే దానికి విత్తు, లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు, లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు, గాలి తరల పిలుపులు సెలయేటి అలల మెరుపులు, గాలి తరల పిలుపులు సెలయేటి అలల మెరుపులు, ప్రకృతిలో అణువణువు ప్రసరించిన అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదివే దానికి విత్తు,
కాలం ఏదైనా దేశం ఏదైనా చెప్పే చదువేదైనా బాల్యమొక్కటే. కాలం ఏదైనా దేశం ఏదైనా చెప్పే చదువేదైనా బాల్యమొక్కటే. పువ్వు వంటి పసిప్రాయం వసివాడిపోకుండా కాపాడే బాధ్యత అందరిది, మన అందరిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదివే దానికి విత్తు, పసిపిల్లల చదివే దానికి విత్తు.